शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నా ఈ ప్రేరణకారమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలా దూర్వాస మహర్షి శాపాన్ని ఇచ్చాడు. శాపాన్ని ఇచ్చిన తర్వాత అంబరీషుణ్ణి ఆ శాపం యొక్క ఫలితం ఆయనకి చేరే ముందరే ఆయన మీదకి విచిత్రంగా చక్రాయుధం అనేటటువంటిది ప్రయోగింపబడింది. చక్రాయుధానికి భయపడినటువంటి దుర్వాస మహర్షి భూమండలం అంతా కూడా ప్రదక్షిణంగా అంతా కూడా తిరిగేట, కానీ ఎక్కడా కూడా ఎవరు కాపేయడం వాళ్ళు కనపడక, తర్వాత ఇంద్రాది దేవతల్ని అష్టదిక్పాలకుల్ని అందరూ అయిపోయిన తర్వాత బ్రహ్మాది దేవతలందరినీ కలిశాడు. కానీ ఎవరు కూడా రక్షించలేమని చెప్పిన తర్వాత ఇంకా ఎవరు కూడా రక్షించలేరు, రక్షించగలిగినటువంటి వాడు ఒకడే అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడే ఆ జనార్దనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోతూనే పెద్దగా ఆయన స్తోత్రం చేసుకుంటూ వెళ్ళాట. బ్రాహ్మణ ప్రియ మధుసూదన అని చెప్పి స్తోత్రం చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు అందరినీ కూడా రక్షించేటటువంటి వాడివి, అలాంటివి నువ్వు నా మీద చక్రాయుధాన్ని ప్రయోగించావు. ఇప్పుడు ఆ చక్రాయుధం ఏమో నన్ను చంపేయడానికి వస్తుంది, నా ప్రాణాలు తీయడానికి వస్తుంది. నీ భక్తుడైనటువంటి అంబరీషుడికి శాపం ఇచ్చాననే కదా నాకు శిక్ష వేసినట్టు ఉందో. సరే, శిక్ష ఏది వేసావో, శిక్ష అయితే సమంజసమే, కానీ ఇంత ఘోరమైన శిక్ష అయినా నువ్వు బ్రాహ్మణులందరినీ కూడా రక్షిస్తావని చెప్తారు, బ్రాహ్మణులందరినీ కూడా నెత్తిన పెట్టుకుంటావని చెప్తారు. అటువంటి వాడివి నువ్వు నన్ను ఈ రకంగా శిక్షిస్తావా? నువ్వు భృగుమహర్షి నిన్ను వక్షస్థలం మీద తన్నాడు, అలాంటి వాడిని ఏం చేయలేదు. కానీ నేను నీ భక్తుడిని ఇలా నేను అన్ని శాపం ఇచ్చేసరికి దానికి ఎంత నా మీద ఇది తీసుకుంటున్నావు, నువ్వు నాకు ఎంత శిక్ష వేసావు. అది కాకుండా అతను దోషం చేశాడు కాబట్టే కదా నేను శిక్ష వేసింది. నన్ను అతిథిగా పిలిచి నాకు భోజనం పెట్టకుండా ఆ ద్వాదశి పారణాన్ని చేశాననే కదా నేను చెప్పాను అని చెప్పి ఆ విష్ణుమూర్తిని పలు విధాలా ఆయన స్తుతి చేస్తూ, ఆయన సందేహంతో కూడా వెలిపిస్తూ ఆయనకి సాష్టాంగ ప్రమాణం చేసి ఆయన అడిగిన తర్వాత అప్పుడు ఈయన సాక్షాత్తు శ్రీహరి నవ్వుతూ ఆయన ఉన్నట్ట, బ్రాహ్మణులు నిజంగా నాకు దేవతలతో సమానమైనటువంటి వాళ్ళే, దానిలో ఎటువంటి సందేహం లేదు. అందులో మీలాంటి గొప్ప గొప్ప తాపసులు ఎవరు ఉంటారో వాళ్ళైతే కనుక ఇంకా ఎక్కువ నాకు, వాళ్ళు అంతకంటే ఉన్నతులు. నువ్వు సాక్షాత్తు ఆ శివస్వరూపుడివి, నువ్వు రుద్రస్వరూపుడివి. అంతేకాదు అసలు నిన్ను చూస్తే కనుక ఎవరికి భయం వేయదు. నీ జటలతోటి అలాగే నువ్వు ఒక్కసారి నువ్వు ఆ కనుబొమ్మలు రెండు కూడా దగ్గరికి తీసుకొచ్చి ఎవరిమైనా అదైనా కనుక కోపాన్ని నువ్వు ప్రదర్శిస్తే కనుక ఎవరైనా కూడా వణికిపోవాల్సిందే. అందువల్ల నువ్వు నీ సహజ స్వభావానికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలో అది చేసావు. అయితే నీకు ఒక విషయం తెలుసు, నేను బ్రాహ్మణులకి పొరపాటున కూడా కించితో ద్రోహం కూడా చేయను, అలాగే గోవులకి కూడా చేయను. గోవులకి బ్రాహ్మణులకి రెండింటినీ కూడా నేను పూజిస్తూ ఉంటాను. కానీ నువ్వు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో చాలా ఘోరమైనటువంటి తప్పు. అసలు అంబరీషుడికి ఏ కారణం లేకుండా శాపాన్ని ఇచ్చావు. అంబరీషుడు అసలు ఏమి చేశాడు? సాధారణంగా ఎవరికి కూడా ద్రోహం చేసేటటువంటి వాడు కాదు. అందులో అధర్మాన్ని అస్సలు చేయడు ఆయన, ఎవరికి అధర్మాన్ని చేయడు. అలాగే నన్ను చాలా భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటాడు. అతన్ని అనేక రకాలుగా నువ్వు శపించావు. అయినా నువ్వు తగుదునా అని చెప్పి ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళావు. నిన్ను ఏమైనా పిలిచాడా? సరే, నువ్వే వెళ్ళావు. వెళ్ళి వచ్చేస్తాను ద్వాదశి పారణంలోప అని చెప్పి వెళ్ళినటువంటి వాడివి రాలేదు. మరి రావాల్సిన బాధ్యత నీది కదా. వాడంతా చేసుకుని ఏకాదశి ఉపవాసంతో కూడా చేసి ద్వాదశికి సిద్ధమై ఆ పారణం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడి దగ్గరికి తగుదునమ్మా అంటూ నువ్వే తయారవు. వెళ్ళినటువంటి వాడికి పోనీ తిరిగి వచ్చావా? సమయానికి తిరిగి రాలేదు. అలా రాకుండా మళ్ళీ అతన్ని తినడానికి ఆజ్ఞ ఇవ్వలేదు, నువ్వేమో సమయానికి రాలేదు.
కేవలం జలాన్ని మాత్రం తీసుకున్నాడు. జలం తీసుకుంటే కనుక ఉదకం తీసుకుంటే దోషమే ఉంది అంటే మనిషికి దాహం కూడా వేద దాహార్తి కోసం ఉదకాన్ని తీసుకున్నాడే అనుకో, అది కూడా ఎంతో కొంచెం మాత్రంలో ఉదకాన్ని తీసుకున్నాడు. దానికే నువ్వు తీవ్రమైనటువంటి శాపాన్ని ఇచ్చావు. కొన్ని ఒక శాపాన్ని ఇచ్చావా, 10 శాపాలు ఇచ్చావు, 10 రకాల శాపాలు ఇచ్చావు. అందువల్ల నువ్వు శాస్త్రవేత్తవి కదా, అసలు నీ కోపానికి ఏమైనా కారణం ఉందా? అకారణంగా కోపించి అకారణంగా నువ్వు ఆయన్ని శపించావు. అప్పటికే ఏం చేశాడు, నిన్నేమన్నా అన్నాడా? నీ కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే విదిలించి కొడతావా, అంత దూరం వెళ్ళి పట్టాడు. ఆయన బ్రాహ్మణుణ్ణి ఎంతో గౌరవంగా చూస్తాడు, ఎంతో అభిమానిస్తాడు. అటువంటి వాణ్ణి నువ్వు చాలా ఘోరంగా అవమానించావు. అంతేకాదు సదా నన్ను ఆయన యొక్క హృదయంలో పెట్టుకుంటాడు. ఎప్పుడూ కూడా మనస్సులో నన్ను స్మరిస్తూ ఉంటాడు. మనస్సులో అంతా కూడా నా భావనే చేస్తూ ఉంటాడు. సర్వంలో కూడా నా రూపాన్ని చూస్తూ ఉంటాడు. అటువంటి వాడిని నువ్వు కాలితో తన్నటమే కాకుండా ఘోరమైనటువంటి నిందావాక్యాన్ని పలికావు. అలాగే శాపాన్ని ఇచ్చావు. నువ్వు శాపాన్ని ఇచ్చేటటువంటి సమయంలో అసలు అంతకుముందే భయపడ్డాడు. భయపడి నాకు మనసులోనే నాకు మొక్కుకుంటున్నాడు. ఇప్పుడు ఆ దుర్వాసుడు రాలేదు, నేను ఇలాగా ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో నేను ఈ జలాన్ని పారణం చేస్తున్నాను. అందువల్ల ఏది చేసినా కూడా నువ్వే కాపాడు అని చెప్పి మనసులోనే నాకు నమస్కరించుకుంటున్నాడు. అటువంటి నమస్కరించినటువంటి నా భక్తుడిని అనవసరంగా నువ్వు ఇబ్బంది పెట్టి అనేక రకాలైనటువంటి శాపాలకి నువ్వు గురి చేసావు. అది తప్పు కదా. నీ పాదాలతో తనటం ఇంకా పెద్ద తప్పు కదా. నీ పాదాలని ఆశ్రయించినటువంటి వాడిని అలా చేయటం తప్పు కదా. నువ్వు ఒక శాపాన్ని ఇచ్చావా, చేప వైపో, తాబేలు వైపో, పంది వైపో అని, అంటే మత్స్యము, కూర్మము ఇవన్నీ కూడా వరాహం వైపో అని చెప్పి అనేక రకాలైనటువంటి శాపాలను ఇచ్చావు. ఇలా శాపాలను ఇచ్చటం వల్ల ఏమైనా ఆలోచించి శాపాన్ని ఇచ్చావా? అయితే నువ్వు ఇచ్చినటువంటి శాపాలన్నింటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే వాడు నా భక్తుడు, ఆయన స్వీకరించడు. ఆ శాపాలన్నీ కూడా నేను తీసుకుంటున్నాను. సదా ఆయన మనస్సులో ఉండేటటువంటి వాడిని నేనే, ఆయన హృదయంలో ఉండేటటువంటి వాడిని నేనే. కాబట్టి నేను ఆ శాపాలన్నింటినీ కూడా స్వీకరిస్తున్నాను. ఆనందంగా నువ్వు ఇచ్చినటువంటి శాపాలన్నీ కూడా నేను తీసుకుంటాను, ఏం పర్వాలేదు. అయితే ప్రతి వారికి, ప్రతి జాతి వారికి, ప్రతి వర్ణం వారికి ధర్మాలు చెప్పబడ్డాయి, కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి. ఆ ధర్మానికి అనుసరించి, ఆ ధర్మానికి లోపం కలగకుండా ఏకాదశి ఉపవాసం చేసినటువంటి ఫలితం ఎక్కడ పోతుందో అనేటటువంటి కేవలం ఒక్క నెపంతో మాత్రమే అతను జలాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే అది తీసుకోపోతే కనుక అతని భక్తి అనేటటువంటిది లోపిస్తుంది, నా మీద ఉన్నటువంటి భక్తి లోపిస్తుంది. నా మీద ఉన్నటువంటి భక్తితో అతను ఆ జలాన్ని తీసుకుంటే నువ్వు ఏమాత్రం విచారించకుండా భయంకరమైనటువంటి శాపం ఇచ్చావు. అతను తిరిగి కనుక శాపము ఇవ్వదలుచుకుంటే కనుక ఎంత ఘోరం జరిగిపోతుంది. ఎందుకంటే అంబరీషుడు శాపం ఇస్తే అతని మనసులో ఉన్నటువంటి నేను తప్పకుండా ఆ శాపం ఫలించేట్టు చేయాలి. అలా చేస్తే బ్రాహ్మణుడి మీద శాపం ఇస్తున్నాడు, అలాంటిది జరగకూడదు. కాబట్టి ఎక్కడ నోరు తెరిచి పొరపాటును శపిస్తాడా అనేటటువంటి దాంతో నేనే ఈ చక్రాయుధాన్ని పంపించాను. అందువల్ల ఇప్పుడు ఆ చక్రాయుధాన్ని నేను వదిలిపెట్టాను. మళ్ళీ నేను కూడా దాన్ని ఉపసంహరించను. నిన్ను రక్షించగలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, అంబరీషుడు. నువ్వు వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్ళి నీ వల్లనే ఆయన ఈ దుఃఖాన్నంతా పొందాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. అంతేగాని నేను మాత్రం నిన్ను ఏమీ చేయలేను, నిన్ను కాపాడలేను. చక్రాయుధం కూడా ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి చక్రాయుధం యొక్క ఫలితం లేదు. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడి నుంచి మరి కదిలేవా, అది నేను వెంటపడటం మొదలవుతుంది. నువ్వు వెళ్ళు అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుని అడుగు, అంబరీషుడు చేస్తాడు. అలాగే నువ్వు నాకు ఇప్పుడు శాపాన్ని ఇచ్చావు అంటే ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు ఇవన్నీ జరిగినందుకు. కానీ పర్వాలేదు, అవంతా కూడా నాకు వరమే అవుతుంది. ఎందుకంటే ఏవి కమ్మని చెప్పి నువ్వు నాకు శాపాలను ఇచ్చావో, మత్స్యము గాను వాటి గాను అవన్నీ కూడా నేను వరాలుగా మార్చుకుంటాను. ఎందుకంటే మత్స్య రూపంలో ఆ శంఖుణ్ణి సంహరిస్తాను. తర్వాత కూర్మావతారం ఎత్తి నేను ఆ మందర పర్వతం కింద ఉంటాను. ఆ తర్వాత ఆ వరాహావతారంలో హిరణ్యాక్షుడి సంహరిస్తాను. ఇలాగే నృసింహ అవతారం, నువ్వేవైతే అవతారాలు ఇచ్చావో వాటన్నిటి వల్ల కూడా నాకు 10 జన్మలు కలిగితే ఆ 10 జన్మలు కూడా నాకు వరాలే. దానివల్ల గొప్ప లోక కళ్యాణం ఎదురవుతుంది, ఎవరికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అందువల్ల నువ్వు వెళ్ళి మళ్ళీ అంబరీషుడినే మళ్ళీ
నువ్వు శరణు కోరు, ఆయన మాత్రమే నిన్ను ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆపద ఏదైతే ఉందో దీని నుంచి ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను గట్టించగలడు అని చెప్పి దీన్ని సాక్షాత్తు శ్రీహరి చెప్పాడు. మళ్ళీ ఈ దూర్వాస మహర్షి ఆ అంబరీషుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.